ఇటీవల అనేక మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక పలువురు మత్స్యకారులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. శ్రీలంక సముద్ర జలాల్లో ఆ దేశ అధికారులు అరెస్ట్ చేసిన భారత మత్స్యకారులను విడుదల చేయడంతో దౌత్యపరమైన ప్రయత్నాలను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమిళ మత్స్యకారులను, వారి పడవలను శ్రీలంక నేవీ తరచుగా సీజ్ చేస్తుంది. ఈ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేయటమే కాక మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది అని తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జాయింట్ యాక్షన్ గ్రూప్ ను పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారు. తమిళ మత్స్యకారుల భద్రతకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన తీర్మానం అవసరమని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. శ్రీలంక అదుపులో ఉన్న మత్స్యకారులను వెంటనే రిలీజ్ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. 2023లో మొత్తంగా శ్రీలంక నేవీ 243 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసి 37 పడవలను సీజ్ చేయగా, గత 28 రోజుల్లోనే 88 మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసి 12 పడవలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని పడవలను ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి. 2018లో శ్రీలంక చేపల పెంపకం చట్టానికి చేసిన సవరణ అంశాన్ని తాను గతంలో ప్రధాని మోదీతో లేవనెత్తానని, ఇది శ్రీలంక విదేశీ మత్స్యకారుల నౌకలను జాతీయం చేయడానికి వీలు కల్పించిందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.